ఈరోజు కుల గణన మాకు సంఖ్యాపరంగా వెనుకకు ముందు కాపుకులం నెట్టివేయబడ్డది. మరి దానిలో భాగంగా మేము మళ్లీ సర్వే చేయాలని ఉన్న తెలుగు యాదవ్ పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు గౌరవనీయులు కేశవరావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా 15 రోజుల టైం తీసుకుని మళ్లీ మాకు కులగణనలో అవకాశం ఇప్పిస్తామన్నారు. మరి దాని తర్వాత ఎక్కేయలేకపోయినారు. మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వము మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనగణనలో కులగణన తప్పకుండా ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎన్ని కులాలు ఎంతమంది ఉన్నారని కూడా వారు ఒక సంఖ్యాపరంగా ఈరోజు మళ్లీ కులగణన వస్తుంది. కాబట్టి దానిలో నిజామాబాద్ జిల్లాలో ఉన్న మున్నూరు కాపు కుల బాంధవులందరూ పేరు పక్కన రెడ్డి ఉన్నా రావున్నా ఏమున్నా కూడా మున్నూరు కాపు పేరు పక్కమండి పటేల్ అనేది తప్పకుండా నామకరణము సర్వేలో మనకు నమోదు చేసుకోవాలని కూడా ప్రత్యేకంగా కోరుతున్నాను. మరి దానిలో భాగంగా ఈ రోజు గత 10 సంవత్సరాల నుంచి కూడా మరి బీసీల కులాల్లో ఈ రోజు మున్నూరు కాపులు మేము వెనుక నెట్టివేయడం జరిగింది. బీసీ కులాలలో అందరికీ కూడా పథకాల రూపంలో 1,000 కోట్ల రూపాయలు మరి అప్పుడు గత పాలకులు ఇచ్చారు. మరి ఇప్పుడు కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. మరి మాకు ఇప్పుడు ఈ రోజు సుమారు ఈ 12 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 25 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో ఒక 1% ఇచ్చిన 25,000 కోట్లు, 2% ఇచ్చిన 50,000 కోట్ల రూపాయలు మా కులంకి ఈ రోజు ఆర్థికంగా వెనుకబడిన మున్నూరు కాపు కులం అంతా కూడా ఈ రోజు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము. దానిలో మాకు ₹1 కూడా ఇప్పటి వరకు కూడా మాకు ఇవ్వలేకపోయినారు. మరి ఒక కార్పొరేషన్ అడిగినాము, అది కూడా గత పాలకులు ఇవ్వలేకపోయినారు. మీరు కూడా మేనిఫెస్టోలో పెట్టి కూడా మీరు ఇవ్వలేకపోయినారు. ప్రతి జిల్లా కేంద్రంలో 2 ఎకరాల భూమి హాస్టల్ బిల్డింగ్ కోసం మేము అడిగినాము. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఇస్తామని ఒక జీవోఎస్ కూడా వారు కూడా ఇవ్వలేకపోయినారు. మేమందరం కూడా ఒకటే నిజామాబాద్ జిల్లాలో ఉన్న కుల బాంధవులందరికీ 3 పార్టీలలో ఉన్న భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్ లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎవరేమైనా 3 పార్టీలో ఉన్న కుల బాంధవులు పార్టీలకు అతీతంగా మున్నూరు కాపుల సంగమంలో అందరం కూడా మన డిమాండ్స్ అన్ని సాధించుకోవడం కోసం ఒక యూనిట్గా మనందరం కూడా ముందుకెళ్లాలని